వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అరాచకం చేసి ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళంతా కూడా చాలామంది ఇప్పుడు జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేశారు, ఇష్టం వచ్చినట్టు దాడులు చేయించారు, ఇష్టం వచ్చినట్టు చలాయించుకున్నారు. ఇప్పుడు అధికారం మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో అప్పుడు చేసిన అరాచకాలకు సంబంధించిన కేసుల భయానికి అధికారం వైపు వీళ్ళు పరుగులు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో అవకాశం లేదు, తెలుగుదేశం పార్టీ తలుపులు మూసేసిందని జనసేన వైపు చూస్తున్నారు, జనసేన వైపు వెళుతున్నారు కూడా. జనసేనలో చేరి మళ్ళీ అధికారానికి దగ్గరై పెత్తనం చలాయించుకునే ఆలోచనలు చేస్తున్నారు వీళ్ళు. దీని మీద అంటే జనసేన కూడా అలాంటి వాళ్ళని చేర్చుకుంటుంది. ఈ చేరికల మీద తెలుగుదేశం కేడర్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతూ ఉంది. ఇంతకాలం 5 ఏళ్ల పాటు మా మీద దాడులు చేశారు, మా మీద అక్రమంగా కేసులు పెట్టారు, ఇళ్లల్లో ఆడాళ్ళ మీద కేసులు పెట్టారు, సహజ వనరులన్నీ దోచుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పెత్తనానికి వస్తుంటే పవన్ కళ్యాణ్ వీళ్ళని ఎలా చేర్చుకుంటారని తెలుగుదేశం కేడర్ ప్రశ్నిస్తూ ఉంది. గ్రామాల్లో ఇంతకాలం వైసీపీలో ఉండి పెత్తనం చేసిన నాయకులు మళ్ళీ ఇప్పుడు జనసేన ముసుగులో పెత్తనానికి రెడీ అవుతున్నారు. ఇవాళ వైసీపీ వాళ్ళు 3 జనసేన పార్టీలో చేరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, తర్వాత సామినేని ఉదయభాను, రేపో మాపో కిలారి రోసయ్య, అలాగే ఇంకా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారని చెప్తున్నారు. రేపొద్దున వీళ్ళందరూ చేరిన తర్వాత నియోజకవర్గాల్లో పెత్తనం చేసే విషయంలో వీళ్ళు టీడీపీతో ఎప్పుడైతే పోటీ పడతారో అప్పుడే కూటమికి పగుళ్ళు మొదలవుతాయి. జనసేన వైపు నుంచి ఆలోచిస్తే ఆ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీని బలపరుచుకోవాలి. కానీ ఆ బలోపేతం చేసుకునే క్రమంలో సత్ప్రవర్తన కలిగిన నాయకులను చేర్చుకుంటే ఇతర పార్టీల నుంచి మంచి పేరు వస్తుంది, బలపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ 5 ఏళ్ళు అవినీతి చేసిన వాళ్ళు, అరాచకం చేసి చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళని చేర్చుకుంటే పార్టీ బలపడటమేమో కానీ ఇది అరాచకుల పార్టీ జనసేన అనే ముద్ర పడుతుంది. వాళ్ళేం జనసేన మీదో పవన్ కళ్యాణ్ జనసేన సిద్ధాంతాలు నచ్చో పవన్ కళ్యాణ్ మీద ప్రేమతోనో రావట్లా. అక్కడ అధికారం పోయింది కాబట్టి ఇప్పుడు జనసేన వైపు వస్తున్నారు. తెలుగుదేశంలో అవకాశం లేదు కాబట్టి జనసేన వైపు వస్తున్నారు. 5 ఏళ్ల పాటు ఇక్కడ పబ్బం గడుపుకుంటారు, అధికారం అండన ఉంటారు, పనులు చేసుకుంటారు, కేసుల నుంచి తప్పించుకుంటారు. ఎన్నికల టైంకి మళ్ళీ వైసీపీ పార్టీలో చేరే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా తెలుగుదేశం క్యాడర్ లేకపోతే తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడుకో లోకేష్కో చెప్పుకుందాం అనుకుంటే వాళ్ళు సమయం ఇవ్వట్లా. ఇది నాయకుల ఆవేదన. మన నియోజకవర్గాల్లో తీసుకుంటే జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాన్ చేరుతున్నాడు, జనసేన పార్టీలో చేరాడు. ఈయన ఎమ్మెల్యేగా ఉండగా నియోజకవర్గంలో టీడీపీ కేడర్ మీద 100 కేసులు పెట్టించాడు. శ్రీరామ్ తాతయ్య ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచాడు, ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే. తాతయ్య మీద ఆయన సోదరుల మీద హత్య కేసులు పెట్టించాడు. నెట్టెం రఘురాం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆ నెట్టెం రఘురాం మీద రేప్ కేసు పెట్టించాడు. ఆయన వయసు కూడా చూడలే. అక్కడ బీజేపీ నాయకుడు మల్లారెడ్డి హత్యకు గురయ్యాడు, టీడీపీ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యకు గురయ్యాడు. అట్లాగే అనేక గ్రామాల్లో దాడులు చేయించారు, దాడులు చేసి మరి తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ ఉదయభాను అధికారం కొడుకు కిందకి చేరుతున్నాడు. దీనివల్ల గ్రామాల్లో ఇబ్బందులు వస్తాయని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. ఇంకా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు సామినేని ఉదయభాన్తో జనసేనలో చేరుతుంది జగ్గయ్యపేటలో ఉన్న కాపు సామాజిక వర్గం వాళ్ళే. అట్లాగే వైసీపీలో ఉన్న రెడ్లు ఎస్సీలు మాత్రం రావట్లేదు ఉదయభాన్తో, వాళ్ళు వైసీపీతోనే ఉంటున్నారు. సో వాళ్ళు అక్కడే ఉంటారు, భాను ద్వారా వాళ్ళు పనులు చేయించుకుంటూ ఉంటారు మాకు వ్యతిరేకంగా. వాళ్ళల్లో కాంట్రాక్ట్ పనులు కావచ్చు, మట్టి తోలుకునే పనులు కావచ్చు, లేదా ఇంకా వేరే వ్యవహారాలు ఏ అయినా కానీ మండల ఆఫీసుల్లో పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళే పెత్తనం చేస్తారు. మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీకు మద్యం కుంభకోణం తెలుసు కదా, ఎంత మద్యం కుంభకోణం జరిగిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎట్లా దోచుకున్నాడు. ఈ కుంభకోణానికి కీలక పాత్రధారి వాసుదేవరెడ్డి. ఈ వాసుదేవరెడ్డికి ఉదయభాను అల్లుడు వచ్చేసి బావమరిది అవుతాడు. అంటే ఉదయభాను అల్లుడు వాసుదేవరెడ్డి భార్య, ఇద్దరు కూడా సిబ్లింగ్స్ అన్నమాట. సో ఈ కేసులో వాసుదేవరెడ్డి పరారీలో ఉన్నాడు. వాసుదేవరెడ్డితో పాటు ఈ ఉదయభాను అల్లుడు కూడా పరారీలో ఉన్నాడు ఈ అక్రమ మద్యం కేసులో. మరి ఇప్పుడు ఉదయభాను జనసేనలో చేరాడు కాబట్టి ఈ మద్యం కేసుని చంద్రబాబు నాయుడు గారు అటకెక్కిస్తారా, వాసుదేవరెడ్డిని రక్షిస్తారా అనే ప్రశ్నలు కూడా కేడర్ నుంచి ఎదురవుతున్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఉంది. ఇక పొన్నూరు నియోజకవర్గం తీసుకుంటే అక్కడ ఒక అరాచకుడు కిలారి రోసయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల అల్లుడు. ఇతను 100 కోట్లు దోపిడీ చేశాడు అక్కడ.
700 ఎకరాల్లో అక్రమంగా క్వారీలు తవ్వేశాడు. అదొక కేజీఎఫ్ అనమాట. మీరు అటు వెళ్తే ఆ చేబ్రోలు మండలంలో చూస్తే కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లాగా ఉంటాయి అనమాట. ఆ తవ్వకాలు కానీ అవన్నీను 100 అడుగుల లోతుల్లో గొయ్యిలు తీసి పెట్టాడు ఈ కిలార్ రోసయ్య. ఇతను అరాచకాలకు వ్యతిరేకంగా సొంత పార్టీ కార్యకర్తలే రోడ్డు ఎక్కారు. ఆ క్వారీల అక్రమ తవ్వకాల పరిశీలనకు వెళ్ళిన ధూళిపాళ నరేంద్ర మీద దాడి చేయించాడు ఇతను. ఇప్పుడున్న ఎమ్మెల్యే, అప్పుడు మాజీ ఎమ్మెల్యే నరేంద్ర, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. కేసులు పెట్టించాడు. తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టించాడు. ఎస్ఐలు, సిఐలు, ఎంఆర్ఓలు, ప్రభుత్వాధికారులు అందరి దగ్గర వసూలు చేయించాడు. సంగం డైరీ ఎంతో పేరు ప్రఖ్యాతులున్న సంగం డైరీ, రైతులకు ఎంతో సేవ చేస్తున్న డైరీ, రైతులకు ఆలంబనగా ఉన్న డైరీ అది. ఆ సంగం డైరీని మూసేయించే ప్రయత్నం చేశాడు ఈ కిలార్ రోసయ్య. అంటే వీళ్ళ అరాచకానికి, వీళ్ళ పెత్తనం సాగడానికి, వీళ్ళ అక్రమ దోపిడీలకి ఎంతకైనా తెగిస్తారంటానికి ఇతను ఒక నిదర్శనం. గుంటూరు జిల్లాలో అందరికీ తెలిసి రోసయ్య చేసిన వ్యవహారాలు. ఇతను మార్కెట్ యార్డ్లో కూడా చాలా అరాచకాలు చేశాడు అప్పట్లో. పొన్నూరు నియోజకవర్గంలో ఇతను చేసిన అరాచకాల మీద అనేక కేసులు నమోదైనాయి. వాటి మీద విచారణ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని జనసేనలో చేరబోతున్నాడు. కిలార్ రోసయ్య చేరిక మీద నరేంద్రను కానీ, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నరేంద్రను కానీ, లేదా ఎంపీగా పోటీ చేశాడు మన కిలార్ రోసయ్య పెంసాని చంద్రశేఖర్ మీద, పెంసాని చంద్రశేఖర్ని అడిగినట్టు కానీ, సంప్రదించినట్టు కానీ ఎక్కడా లేదు, సమాచారం లేదు. దీని మీద తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇక మూడో నియోజకవర్గం ఒంగోలు. ఒంగోలు గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం గతంలో కూడా. ఒంగోలులో బాలినేని అరాచకాలు, బాలినేని కొడుకు, కోడలు దగ్గరుండి టీడీపీ వాళ్ళ మీద చేయించిన దాడులు, బాలినేని వియ్యంకుడు చేసిన కబ్జాలు, వీటన్నిటి మీద మనం మాట్లాడుకున్నాం. దొంగ డాక్యుమెంట్లో భూములు కబ్జా చేశారు, అప్రదిష్ట పాలయ్యారు, తెలుగుదేశం కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టించారు, మహిళల మీద కూడా 307 కేసులు పెట్టించాడు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎమ్మెల్యే జనార్దన్ మీద అయితే 30కి పైగా కేసులు పెట్టించాడు. ఎమ్మెల్యే జనార్దన్ తాట తీస్తానని పలుసార్లు హెచ్చరికలు జారీ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన జనసేన ముసుగులో అధికారం పంచం జారబోతున్నాడు. ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో కూడా జనార్దన్తో ఒక్క మాట చర్చించలేదు ఎవరు కూడా. ఇక్కడ అసలు చారక ముందే గొడవలు మొదలైనవి. ఒంగోలులో ఫ్లెక్సీలు చించేసుకుంటున్నారు, ఫ్లెక్సీల మీద గొడవలు స్టార్ట్ అయినాయి. అట్లాగే బాలినేని శ్రీనివాసరెడ్డి బల ప్రదర్శన చేయాలని ఆయన పంతం పట్టాడు. పవన్ కళ్యాణ్ ఒంగోలు తీసుకురావాలి, ఒంగోలులో ఒక భారీ సభ పెట్టాలి, అక్కడ బల ప్రదర్శన చేసి చేరాలని అనుకున్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే బల ప్రదర్శన ఎవరి మీద చేస్తావు? తెలుగుదేశం కూటమిలో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యే మీద బల ప్రదర్శన చేయాలనే. అందుకే వద్దన్నారు వాళ్ళు. నువ్వు ర్యాలీగా కూడా రావద్దు, ఒక్కడే వచ్చి చేరమన్నారు. అంతవరకు కొంతవరకు సంతోషం అనుకోవాలి. ఈ బాలినేని తరపున అరాచకాలు చేసిన వాళ్ళు 5 ఏళ్లలో కొంతమంది మీద ఈ 4-5 రోజుల్లో కేసులు ఉన్నాయి. ఆ పాత కేసులన్నీ తీశారు, వాళ్ళందరిని లోపలేశారు. ఇప్పుడు వాళ్ళని వదిలేయమని బాలినేని శ్రీనివాసరెడ్డి పోలీసుల మీద ఒత్తిడి తెస్తున్నాడు. మరి చారక ముందే ఇలా ఉంటే ఇక చేరాక ఎలా ఉంటుందని టీడీపీ స్థానిక నాయకులు ఆగ్రహంతో, ఆవేదనతో ఉన్నారు. మరి వీళ్ళ గోడు వినేది ఎవరు? నేను ఇంతకుముందే ఒక వీడియోలో కూడా చెప్పాను, కూటమికి బీటలు ఒంగోలు నుంచే అని. ఒంగోలులో టీడీపీ క్యాడరు చాలా అగ్రెసివ్గా ఉంది, ఎక్కడ తగ్గదు. రేపు పొద్దున చంద్రబాబు వచ్చి చెప్పినా కానీ వినే పరిస్థితి ఉండదు. జగ్గైపేట, పొన్నూరులో కూడా రేపు ఇదే జరిగిద్ది. చేరికల విషయంలో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. Like, share and subscribe to Rajaniti channel.